కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన కూతుర్ని కాపాడపోయి తండ్రి మృతి చెందాడు. కూతురు సెల్ఫీ తీసుకుంటానంటూ నీటిలో జారిపడగా ఆమెను రక్షించే క్రమంలో తను చాలించాడు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం గుడికి వెళ్లాడు. బక్రీద్ సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భార్య, కూతురు సాయి నిత్య, కుమారుడు విక్రాంత్తో కలిసి ఎల్ఎండి రిజర్వాయర్ వద్దకు సరదాగా గడిపేందుకు వెళ్లారు. రిజర్వాయర్ వద్ద సాయి నిత్య సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయింది. గమనించిన తండ్రి విజయ్ కుమార్, అన్నయ్య విక్రాంత్ నీటిలో దూకారు. ముగ్గురు నీటిలో మునిగిపోవడం చూసి ఒడ్డునే ఉన్న భార్య గట్టిగా కేకలు వేసింది. సమీపంలోనే ఉన్న శంకర్ అనే మత్స్యకారుడు సాహసం చేసి నీటిలో దూకాడు. సాయి నిత్య, విక్రాంతులను కాపాడి ఒడ్డుకు చేర్చగా విజయ్ కుమార్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రిజర్వాయర్ వద్దకు చేరుకుని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక మత్స్యకారుల సహాయంతో విజయ్ కుమార్ డెడ్ బాడీని బయటకు తీశారు. కళ్ళెదుటే తండ్రి చనిపోవడంతో పిల్లలిద్దరూ గుండెలవిసేలా రోధించారు. అది చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జై శ్రీరామ్. నేను మీ నితిన్ నందకర్. అందరూ SR న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ అప్డేట్స్ కోసం. జై శ్రీరామ్.